కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే. 2026లో జనవరి టారో కార్డ్స్ ప్రకారంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వంజారాం శెట్టి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఓవరాల్ జనవరిలో ఈ అన్ని రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీ మాటల్లో తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ఓకే, రాశి ఫలాలు చెప్పే ముందు మనకి జనవరి ఓవరాల్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయన్నది ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త సంవత్సరం వస్తుందంటే మనం ఏదో ఒక రెజల్యూషన్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ రెజల్యూషన్స్ మీనింగ్ఫుల్గా ఉండే, అంటే అర్థం ఉండేలాగా చేసుకోండి. ఏవో పిచ్చి పిచ్చి రెజల్యూషన్స్, నేను వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో మాట్లాడను ఇట్లాంటి ఎమోషనల్ రెజల్యూషన్స్ కాకుండా నిజంగా మీకు బెనిఫిట్ అయ్యే రెజల్యూషన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో మనం ఓవరాల్గా జనవరి చూసుకుంటే కనుక ఓకే, సో జనవరి మంత్ ఓవరాల్గా చూసుకుంటే, అంటే రాశి ఫలాలు కాకుండా జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే కనుక, ఒకటి కొంచెము స్లో డౌన్ మంత్ అనమాట. అంటే అంత మనం అనుకున్నంత స్పీడ్గా ఈ నెల వెళ్ళదు. ప్రతి పనిలో కొంచెం కొంచెం ఆటంకాలు అందరికీ ఓవరాల్గా చూస్తూ ఉంటే, ఏది స్టార్ట్ చేసినా కొంచెం స్లో డౌన్ అయిపోయే మంత్ జనవరి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ శాతము మనము ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వినడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి జనవరిలో. ఓకే, సో అంటే కొంచెం మనకి నచ్చని విషయాలు, సాడ్ న్యూస్లు, బ్యాడ్ న్యూస్లు అవి ఎక్కువగా వింటాము. ఓకే, అది ఒకటి. దాని తర్వాత ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఏంటంటే అతి జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏ విషయంలో? ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ ఎక్కువగా చూస్తాం మనం జనవరి 22, 26లో మంత్ ప్రకారం చూసుకుంటే క్రైమ్ ఎక్కువగా చూస్తాము. సో ఆ క్రైమ్ ఎట్లా చూస్తాం ఏంటి అంటే, రకరకాల క్రైమ్స్ జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి జనవరి ఫుల్ మంత్లో అనమాట. ఏదో ఒకటి మీ ఇంట్లోనో మీ బ్యాంక్ అకౌంట్లోనో ఏదో మిస్ అయిపోవడం, ఏదో పోవడం, రాంగ్ జడ్జిమెంట్స్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ ఎక్కువగా మనం జనవరిలో చూస్తూ ఉంటాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఓకే మంత్, బట్ స్పిరిచువల్గా మనకి చాలా పండుగలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మినహాయిస్తే కొంచెం జాగ్రత్త, కొంచెం స్లోగా వెళ్తుంది మంత్. కాబట్టి దేని గురించి హడావిడి పడద్దు. ఏదో ఇప్పుడు లేట్ అయిపోతుంది కదా, తొందరపడాలి, తొందరపడి ఏ పని చేయదు. అందరికీ ఇది ప్రతి ఒక్క రాశికి చెప్పేది ఏంటంటే, తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి ఏ పనులు చేయకుండా కొంచెం ఈ మంత్ అంతా ఒక 30 రోజులు కామ్గా ఉండండి. ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత ఫిబ్రవరి ఎనర్జీస్ డెఫినెట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా చూసుకుందాం. ఇంతకంటే ముందు 2026 ఓవరాల్గా ఎట్లా ఉంటుంది, రాశి ఫలాలు ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుందని మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం కదా. సో దాని ప్రకారం అందులో ఉన్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరు ఫాలో అవ్వచ్చు. అలా కాకుండా ఓవరాల్ ఇప్పుడు ఈ మంత్లో చూస్తే మాత్రం కొంచెం స్లో డౌన్ మంత్, క్రైమ్ ఎక్కువ ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసే విషయంలో. క్రైమ్ అంటే ఏదో పెద్ద పెద్దవి అయిపోక్కర్లేదు, మనకి సిగ్నల్ జంప్ చేసేయచ్చు. ఓకే, సిగ్నల్స్ ఉన్నప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళిపోవచ్చు. సో ఈ కేసెస్ అన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాము. కొంచెం స్లో డౌన్ మంత్ అనమాట. ఓకే, ఓవరాల్ జనవరి చూస్తే ఇట్లా ఉంది మ్యామ్. 2026 జనవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి. తప్పకుండా అమ్మా. సో 2026 జనవరి మకర రాశి వాళ్ళకి టారో ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, ఏం గైడెన్స్ ఉందని ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సో మకర రాశి వాళ్ళకి అన్ని ఎక్సలెంట్ కార్డ్స్. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. ఓకే, సో మీకు ఒక సజెషన్ ఏంటి అంటే, జనరల్గా ఒక మాట చెప్తాను. మనకి మకర రాశి వాళ్ళకి రూలింగ్ ప్లానెట్ శని. ఓకే, సో వాళ్ళకి ఏళ్ళనాటి శని వచ్చినా ఏది వచ్చినా ఇన్ జనరల్గా చెప్తున్నాను, టారోని పక్కన పెట్టేస్తే ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అలా వాళ్ళు ఈజీగా దాన్ని ఓవర్కమ్ అయిపోతారు. అయితే కొంతమంది కష్టంగా ఉంటుంది. ఓకే, శని పీరియడ్ నడవలేకపోయినా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది మకర రాశి వాళ్ళు. అయితే ఇదేంటంటే, మీ మాట తీరు ఏదైతే ఉంటుందో దాన్ని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే మీకు అంత బాగుంటుంది అనమాట. సో ఎట్లాంటి సందర్భాల్లో కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే, తొందరగా కోపం వచ్చేసే మనస్తత్వం వీళ్ళకి ఎక్కువగా కోపం ఉంటుంది, అవన్నీ ఉంటాయి మీకు.
సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మీకు ఒక సజెషన్ ఏంటి అంటే, ఒకటి మీ మైండ్లో నుంచి అనవసరమైన చెత్త ఆలోచనలన్నీ పక్కన తీసేయండి. మీకు పనికిరాని అవసరం లేని వస్తువులు కానీ మనుషుల్ని కానీ వాళ్ళని ఎంత దూరం పెడితే అంత బాగుంటుంది. అంటే వీళ్ళు ఎప్పటికన్నా నాకు అవసరం పడతారులే అని కొంతమందిని మనం పట్టుకొని కూర్చుంటాం. వాళ్ళ వల్ల ఏమీ అవసరం ఉండదు. జస్ట్ మీ చుట్టూరు ఒక నెగటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అట్లాంటివన్నిటిని మీరు కట్ చేసేసేయాలి. మైండ్ క్లియర్గా ఉంచుకోవాలి. ఓకే, మీకు రిటర్న్ ఇవ్వని ఏదైనా కానీ అది బిజినెస్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, దాన్ని అక్కడికి ఆపేసేయండి అంతే. ఇదే మీకు జనవరిలో ఒక సజెషన్ మీకు. ఇది కాకుండా సో ఇంకొకటి ఏంటంటే మీకు శని బ్లెస్సింగ్స్ ఎంతగా ఉంటే మీ ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, వాళ్ళంతా ఎదుగుతారనమాట. ఓకే, సో శని బ్లెస్సింగ్ ఉందా లేదా అని ఎవరికైనా కానీ ఎట్లా తెలుస్తుంది మనకి? ఎవరికైనా కానీ, ఏ రాశి వాళ్ళకైనా కానీ శనీశ్వరుడు బ్లెస్సింగ్ ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది మనకి? అంటే మనం చేసే పనులు ఆటంకం లేకుండా వెళ్ళిపోవడమా, లేకపోతే మనం శనివారం వెళ్ళి టెంపుల్స్లో పూజలు చేసుకోవడం, ఇవన్నీ కాదు. మన కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, మన కింద పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన గురించి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో అదే మీకు శని స్టేట్మెంట్ అనమాట. మీరు మంచిగా, మీరు చెడా వాళ్ళు చెప్తారు, అబ్బా మా సార్ చాలా మంచి ఆయన అని చెప్తారు బయట, మీ ముందు కాదు, మీ వెనకాల మీ కింద పనిచేసే వాళ్ళు ఏదైతే చెప్తారో అదే శని స్టేట్మెంట్ అనమాట. వాళ్ళు ఎప్పుడైతే బాగా చెప్తా ఉంటారో అన్ని రోజులు మీ లైఫ్ బాగుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా, వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు కాదు, మా సార్ చాలా, మా హూ ఎవర్ ఇట్ ఈస్, మేడమో సారో ఎవరో, ఓకే మా యజమాని మంచోడు కాదు, చెడ్డది, మాకు సరిగ్గా ఫుడ్ పెట్టదు, మాకు చెడిపోయిన ఆహారం పెడదు, ఇట్లాంటివన్నీ ఎవరైనా అంటున్నారు అంటే మీకు శని బాగోలేదు అని మీరు అర్థం చేసుకోవాల్సిందే. సో శని స్టేట్మెంట్ ఇట్లానే ఉంటుంది అనమాట. మన కింద పనిచేసే వాళ్ళు మన గురించి ఏం చెప్తున్నారో అన్నది ఒకటే శని స్టేట్మెంట్ మనకి. సో అది గుర్తుపెట్టుకోండి మకర రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ ఇది. కాబట్టి సో మీకు పనికిరాని అన్నిటిని పక్కన పెట్టేయండి అని చెప్పాను. ఓకే, ఫైనాన్షియల్గా చూసుకున్న, బిజినెస్ పరంగా చూసుకున్న చాలా బ్యూటిఫుల్ మంత్ జనవరి. కాకపోతే ఈ ఒక్క ఫస్ట్ కార్డు మీకు కొన్ని ఇండికేషన్స్ ఇచ్చింది కాబట్టి అంత డీటెయిల్డ్గా, మిగతా రాశి వాళ్ళకి అంత డీటెయిల్డ్గా చెప్పలేదు నేను, బట్ మీ రాశి వాళ్ళకి మాత్రం చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పాను. ఓకే, సో ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న కొంచెం ఇగ్నోర్ చేయకండి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కాకపోతే హీలింగ్ టైం కూడా మీకు జనవరియే. మీకు ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ జనవరిలో మంచి హీలింగ్ అవుతూ ఉంటుంది మీకు. సో అది ఒక్కసారి ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాని నుంచి ఎట్లా బయటికి రావాలి, అనవసరంగా సెల్ఫ్ మెడికేషన్స్ అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు. ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే బాగుంది, ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మీ ఇంట్లో సపోర్ట్ మీకు చాలా బాగుంటుంది అనమాట. అన్ని రకాలుగా ఇంటి నుంచి సపోర్ట్ మీకు చాలా బాగుంది. మీకు కూడా లక్కీ నెంబర్ 9 ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. అయితే మీరు ఈ నెల అంతా చేయాల్సిన ఒకటే ఒక జపం కానీ, ఆరాధన కానీ, శని దేవుడి ఆరాధన, ఓం శం శనేశ్వరాయ నమః, ఈ చాంటింగ్ని రెగ్యులర్గా చేయండి. చేసి శనీశ్వరుడు ఆలయానికి వెళ్ళండి. మంగళవారాలు కూడా మీకు ఆరాధన సజెస్టెడ్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి. ప్రతి మంగళవారం హనుమంతుడు ఆరాధన చేసుకోండి. అలాగే ఓం శం శనేశ్వరాయ నమః ఇది చేసి మీరు నల్ల నువ్వులు ఇవన్నీ ఎంతగా దానం చేయగలిగితే ఏదైనా ఒక రోజు చూసుకోండి. సంక్రాంతి రోజు కూడా చేసుకోవచ్చు దానాలు, ఆ రోజు కూడా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ మంత్ మకర రాశి వాళ్ళకి ఫేవరబుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్, వంకాయ రంగు అంటాం కదా, లైట్ వంకాయ రంగు, ఇది మీకు ఫేవరబుల్ కలర్. సో ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి కొంచెం ఎలాబొరేట్గా చెప్పాను కాబట్టి చూసుకోండి. మీ బిహేవియర్ని ఇవన్నీ ఒక్కసారి అసెస్ చేసుకుని ఉంటే మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్యూచర్ వీళ్ళకి. ఓకే మ్యామ్, టారో కార్డ్స్ ప్రకారంగా మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మ్యామ్.